హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండి. సో మా హస్బెండ్కి అయితే అందరూ బ్లెస్ చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా వీడియోకి అయితే లైక్ చేస్తే మీ సపోర్ట్ ద్వారా నా వీడియో అయితే ఇంకొక నలుగురికి అయితే వెళ్తుందనమాట. సో అందుకే ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. ఏం లేదండి, సింపుల్గా అయితే చేసుకుంటాము. అయితే అయిపోయిందండి, మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాను. ఈ విధంగా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మా హస్బెండ్ కూడా గుడికి వెళ్ళమని అయితే చెప్పాను అనమాట. వెళ్ళారనమాట, గుడికి కూడా వెళ్ళేసి వచ్చారు. సో మార్నింగ్ అయితే నాకు అవ్వలేదు, మా హస్బెండ్ అయితే వెళ్ళేసి వచ్చారనమాట గుడికి వెళ్ళి అలా సైట్కి అయితే వెళ్ళిపోయారు అనమాట, వర్క్కి వెళ్ళిపోయారు. అందుకనే నేను ఇంకా వెళ్ళలేదు. ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. ఇప్పుడైతే టిఫిన్ చేసేసాక బట్టలు అయితే మిషన్కి వేసాను. అవి అయితే తీసుకుని వచ్చి ఆరపెడుతున్నాను అనమాట పైన. సో చాలా బట్టలు ఉన్నాయండి, ఇంకా కింద కూడా వేసాను, ఇంకా పైకి కూడా కొన్ని తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే ఎండ బాగా వస్తుంది. సో పైన వేస్తే త్వరగా ఆరిపోతాయి కదా, మిషన్కి ఇంకా ఫాస్ట్గా వేయొచ్చు అని చెప్పేసి. సో బెడ్షీట్లు అన్నీ కింద అయితే వేసాను, ఆరిపెట్టాను అనమాట కిందని. పైన అయితే బట్టలన్నీ తీసుకొచ్చి పైన అయితే వేస్తున్నాను. ఇంకా ఖాళీ లేదండి, ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ నీట్గా పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా అలా అన్ని బట్టలు కూడా మిషన్కి వేసేసాను అనమాట. సో ఇంకా మధ్యాహ్నం ఇది లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే కుకింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం లేదండి, రైస్ పెట్టాను. రైస్ పెట్టిన తర్వాత ఎగ్ కర్రీ చేద్దామని టమాటా వేసి ఎగ్ పగలు కొట్టేసి చేస్తారు కదా, అదైతే చేస్తున్నాను అనమాట ప్రెజెంట్. సో అనొద్దు అన్నారు కదా, సో అనట్లేదు. ఎందుకంటే మీరు నాకు ఎక్కువ అలవాటు అనమాట సో అనడం వల్ల. చాలా మంది కామెంట్ పెడుతున్నారు. ఇక్కడ నుంచి అయితే తగ్గించుకోవాలనేసి అనుకుంటున్నాను అనమాట. సో అన్నమాట మాత్రం తగ్గించుకుంటాను అనడం త్వరలోనేది, ఎక్కువ అయితే అనను. ఎందుకంటే అట్లా అలవాటు అయిపోయింది. మీకేమో కోపం వస్తుంది అనేసి ఒకళ్ళు కామెంట్ పెట్టారు. చాలా కామెంట్స్ అన్నీ చదువుతున్నాను, కానీ రీప్లై ఇవ్వట్లేదని ఏం అనుకోవద్దు. మీ కామెంట్స్ అయితే అన్నీ నేను చదువుతాను. ప్రెజెంట్ అయితే ఇదండి కుకింగ్ అయితే చేస్తున్నాను. తిన్నాకైతే తింటాము, భోజనం చేస్తాము. సో మా హస్బెండ్ బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేస్తాం ఏమనేది ఈవినింగ్ వరకు తెలియదు అనమాట. అంత సస్పెన్స్. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. గుడ్డు కూర అయితే ఈ విధంగా చేసుకున్నాను అనమాట మధ్యాహ్నంకి. మా హస్బెండ్ కూడా లంచ్కి వచ్చారు. సో ఇప్పుడైతే భోజనం అయితే చేస్తాము. నైట్కి వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. కుక్కర్ మూత పెట్టుకొని అన్నీ వేసేసాను అందులో. ఇటు వచ్చేసి చికెన్ గ్రేవీ అయితే చేస్తున్నాను. నైట్కి వచ్చి ఇప్పుడు నైట్కి అయితే మాకు ఇప్పుడు చికెన్ బిర్యానీ అనమాట. నేను ఎంత చెప్తే కానీ తీసుకురాలేదు మా హస్బెండ్ చికెను. ఏదో అలా సింపుల్గా. మా హస్బెండ్కి అంతగా ఇష్టం ఉండదండి బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ అంటే చేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. కేక్ తీసుకురండి అనేసి అంటే ఆయనతోనే తెప్పిస్తున్న కేక్. బేకరీలో ఒక చిన్న కేక్ తీసుకొని రండి, నాకు తినాలనిపిస్తుంది పైనాపిల్ కేక్ అని చెప్తే కానీ వినట్లేదనమాట. అయినా వద్దు అని చెప్తున్నారు. కేక్ ఏమి చెప్పాను కదా ఆయనకి ఇష్టం ఉండదని చెప్పేసి, అందుకని కేక్ కటింగ్ అవన్నీ అంతగా నచ్చదు. ఒకసారి అయితే ఫస్ట్ టైం అయితే నేనే ప్రిపేర్ చేశాను ఇంట్లో కేకు. సో ఇప్పుడైతే అంత టైం కూడా లేదు, ఇల్లంతా సర్దుకొని క్లీనింగ్లోనూ ఆ బిజీలో ఉండడం వల్ల నేను అంతగా పట్టించుకోలేదనమాట. సో అందుకని ఒక చిన్న కేక్ బయట నుండి అయితే తీసుకురండి అని చెప్పాను, కానీ తెస్తారో లేదో తెలియదండి. ప్రస్తుతానికైతే చెప్పడం అయితే కాల్ చేసి చెప్పాను. నేను 2-3 సార్లు చేసి చెప్తే కానీ సరే వెళ్తాను తీసుకుని వస్తాను అనేసి అన్నారు. అట్లీస్ట్ 10K సెలబ్రేషన్ అయినా చేసుకుందాం, నీ బర్త్డే కాకపోయినా అట్లయినా తీసుకురండి కనీసం అనేసి అన్నా. కానీ ఏం చేస్తారో తెలియదు, తీసుకుని వస్తారో లేదో తెచ్చిందాక డౌట్ అనమాట. చూద్దాం. నేనైతే ప్రస్తుతానికి కుకింగ్ చేస్తున్నా, చూస్తూ ఉండండి. చూడండి, బర్త్డే బాయ్కి కేక్ తీసుకొని రా అని చెప్తే తీసుకురాలేదండి ఈరోజు. మేము అంత కేక్ తెస్తామనేసి అనుకుంటుంటే తీసుకురాలేదండి. మేము ఫీల్ అయ్యాము. ఇప్పుడు బిర్యానీ కేక్ చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న కేక్ తీసుకురండి అంటే తీసుకురాలేదు. ఫీల్ అయ్యాను నేను. తినేరా, చెయ్యట్టుకొని తినే అందులోనే. బిర్యానీ పిచ్చోడు తినే మొత్తం తినే కాలిపోద్దరు అది.
తీసుకురా ఇది తప్పెల్లో ఈ కలిపది నువ్వే కదా ఓ బిర్యానీ కేక్ చేస్తానన్నా. అందుకే చేస్తాను కలుపు ఫస్ట్. చికెన్ చూడండి, చికెన్ చేసిన. కబాబ్ ఏది? కబాబ్ నేనేం చేయలే. కార్తిక్ గడు కేక్ తయారు చేశాడండి. వాళ్ళ నాన్న కేక్ మా కార్తిక్ను సాత్విక్ ఇద్దరు కలిపి కేక్ తయారు చేశారు చూడండి. కేక్ వాళ్ళ నాన్న తీసుకురాలేదని ఇట్లా తయారు చేశారు. లే కట్ చేయలే ఇంకేమి పెద్ద కత్తి తేవాలట. మేకలాగా అరవకరా. నాకైతే ఆకలి చికెన్ తినదాన్ని. నేను తింటాను. సాత్వి సాత్వి నువ్వు వచ్చేయమ్మా. సర్లేరా ఏదైతే ఏమైందిలా. పెద్ద చాకు తెచ్చారు. నాన్నకు ప్రేమతో రాయాల్సింది కదరా మరి. పెట్టుకొని ఇంకా తిప్పుకో. గట్టిగా అరవకండి రా. హ్యాపీ బర్త్డే టు యు. ఆ మొక్కలు ఎవరికి అర్థమైతే. హ్యాపీ బర్త్డే టు యు. ఓరే నాయన. బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. బిర్యానీ సూపర్ ఉంది. నాకు పెట్టలేదండి. వీళ్ళందరూ తినిపించుకున్నారు కానీ నాకు పెట్టలే. మంచోళ్ళు కాదు ఇలా అసలు. నేను అలిగినాను ఈరోజు. గిఫ్ట్లు ఐ లవ్ మై ఫాదర్. మా సాత్విక్ కార్తిక్ వాళ్ళ నాన్నకి ఇచ్చిన గిఫ్ట్స్ అండి అవి. రాసేసి ఉదయం నుండి పిచ్చి రాసినాడు చిట్టుగాడు. ఉదయం నుండి ఏకం గింజుకొని రాశాడు. కేక్ కూడా వేసాడు ఫోటో. హ్యాపీ బర్త్డే ఏంటది ఫాదర్, మై ఫాదర్ బర్త్డే. ఇంకోటి చదివి చెప్పు. ఇదొకటి ఏట్రది నాకు అర్థం కాలే. బిర్యానీ అండ్ చికెన్. మరి ఏట్రా అది? నువ్వు మీ నాన్న ఫోటో బెంచ్ మీద కూర్చొని నువ్వు సాత్విక్ గడు. బిర్యానీకి బిరామన్ రాశాడు. బిరామన్. హ్యాపీ బర్త్డే నాన్న. నేను స్పెల్లింగ్ చెప్పాను. కలర్ చెప్పాను. పోలేరా స్పెల్లింగ్ చెప్పినాం లేరా. ఏమంటే చల్లగా అయితే బాగోదు తినలే. చూడు నువ్వు వాళ్ళిద్దరు కలిపి వెళ్ళిపోతాను రేటే. సాత్విక్ లెటర్ శశి లెటర్ సాత్విక్. నువ్వేటి ఇచ్చినవరా? చూడన్నా ఇంకా పెన్సిల్ ఇచ్చాడు. మీకు క్యాన్సర్ అవుతుంది. బిర్యానీ చల్లగా అయిపోతే బాగోదు తిను. చాలా బాగుంది బిర్యానీ. హ్యాపీ బర్త్డే నాన్న. ఏట్రది ఎన్న ఏట్రా? ఫేవరెట్ కలర్, ఫేవరెట్ ఫుడ్. పట్ల ఎట్టున్నాడు ఇంకా. మంచిది ఏదైనా రాయాలి. ఇంకా నాన్న నువ్వు ఎప్పుడు బెస్ట్ అంట. ఓరో నాయన. హ్యాపీ బర్త్డే నాన్న, నువ్వు నాకు చాలా ఇష్టం. అంత తెలివితేటలు ఎప్పుడు వచ్చా నీకు అర్థ? నీకు చూడ ఇదేం గేమ్ ఉంది ఇక్కడ. చాక్లెట్ అండి మీకు. ఓడి అమ్మ చాక్లెట్. ఏం నిజంగా చాక్లెట్ కదా కార్తీ? నాకు ఏడుపు వచ్చేస్తుందిరా చూడలే పదండి ప్రేమ. నేను చేసిన బిర్యానీ ఎలా ఉంది చెప్పవా? సూపర్ బిర్యానీ. నేను అడగకుండా నేను ఇది వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు అనమాట. సో వీడియో లెంత్ లేదని చెప్పేసి నేనైతే ఆ రోజు పెట్టలేదండి.
లేట్ అయిపోయింది వీడియో అయితే అప్లోడ్ చేయడం వల్ల. ఎందుకంటే మీకు తెలిసిందే కదా ఇల్లు షిఫ్ట్ అయ్యాము, దానివల్ల నేను సర్దుకోవడంలోనూ దీంట్లోనూ ఉండిపోయాను అనమాట. సో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. అలాగే ఈ వీడియో లెంత్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పేసి నేనైతే పెట్టలేదన్నమాట. సో తర్వాత ఈ వీడియోలో అయితే యాడ్ చేసి పెడుతున్నాను. ఇంకా మా చిన్ను అయితే మా సాత్విక్ అయితే రాఖీ కడుతుంది. మా సహనం అయితే లేదండి, ఈ సంవత్సరం మిస్ అయిపోయింది. సో మా సహనమ్మది ఇంకా మా సమ్ముది ఇద్దరిది కలిపి ఇంక వీళ్ళిద్దరికైతే రాఖీ కట్టేస్తుంది అనమాట మా సమ్ము. ఈ వీడియో అయితే మా హస్బెండ్ మొబైల్లో ఉంది, మా హస్బెండ్ తీశారనమాట. సో నేనైతే వీడియో తీయలేదు ఆ రోజు, అప్పుడంతా సర్దుకొని ఉన్నానమాట ఆ రోజు నైట్ అంతా. సో ఫుల్ టైర్డ్ అయిపోయినా, అందుకని ఇంక వీడియో అయితే నేనేం తీయలేదు. వీడియో తీస్తే నేను అలా అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈరోజు వీడియో ఇదండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.